హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు సరికి డేటు 15/11/2025. ఫ్రెండ్స్ ఈరోజు మనకు హుబ్లీ మార్కెట్ రేట్ల విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. రైతులు ఒకటి ఆలోచన చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే మార్కెట్కి వెళ్తే అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి. నా జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రం వెళ్ళొద్దు. మీకు అర్థం కావట్లే. ఎందుకనంటే మీరు వెళ్ళడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు హుబ్లీ మార్కెట్లో 30,000 బస్తాలు వెళ్ళినాయి. మొన్న బేస్తవారం బ్యాడిగి మార్కెట్కి 80,000 బస్తాలు పోయినాయి. నష్టం ఎవరికి? మీకే. లాభం ఎవరికి? వ్యాపారస్తునికి. వాళ్ళకు కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా 2043 34,000 కొన్నారు. ఏకదమ్మున మార్కెట్ సరుకు చాలా దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో, తక్కువ కడగాలనే ఉద్దేశంతో ట్రై చేస్తూ ఉంటాం. మనకు ఈరోజు దగ్గర వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది ఎవ్వరికి తెలియదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు చేతిలోనే ఉంటుంది, ఎవ్వరి చేతిలో ఉండదు. అది గుర్తుపెట్టుకునే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. మనం తక్కువ వేస్తే రేట్ వస్తుంది, మనం తక్కువ బస్తాలు పెడితే కూడా రేట్ వస్తుంది. డిమాండ్ అనేది అన్న 15,000 నుంచి 25,000 పోయింది, నా 34,000 పోయింది. సరే, ఏకదమ్మున 20,000 పెరిగింది. మనిషి ఆశాజీవి, ఒప్పుకుంటా, నేను కూడా ఆశాజీవినే. ప్రతి మనిషి ఆశాజీవి. మనం వెళ్ళినాం, అది ఎంతకన్నా కానీ ఇచ్చేసి రావాలి. మనల్ని చూడాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకూడదన్న నా ఉద్దేశం చెప్తున్నా. మళ్ళీ ఇది మీరు ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఈరోజు 2043 మనకు 15,000 కానించి దగ్గర 26, 27 ఎంత తగ్గింది? 26 వేసారంట టాపు, 25 లోయెస్ట్. దగ్గర మనకు 15,000 కానించి 18,000, 20,000, 22 అట్లా క్వాలిటీ వైజ్గా వేయడం అయితే జరుగుతుంది. కానీ ఈరోజు రైతులు కొంచెం ఇవ్వడానికి మొగ్గు చూపారంట. ఎందుకనంటే పెరుగుతుంటే ఇవ్వడు, తగ్గుతుంటే మాత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ మీరు రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆలోచన చాలా వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం రైతులు ఈరోజు 2043 ఎక్కువ రావడం జరిగింది. మార్కెట్ కూడా 2043కే ఎక్కువ తగ్గింది. మనకు ఓవరాల్గా డబ్బి కడ్డీకి అంత డిఫరెన్స్ అయితే లేదు. మీరు కడ్డీ బ్యాడీకి కూడా ఈరోజు 45,679 ఎంతో ఈరోజు వేశారు. షార్ట్లో పెడతా చూడండి. మనకు హుబ్లీ నుంచి కూడా శ్రీనివాస్ అన్న పెట్టాడు. మార్కెట్ అయితే మాత్రం కొత్త కాయలకైతే మాత్రం మంచి రేట్ వేస్తూ ఉన్నారు. కానీ 1 బస్తా 2 బస్తాలకే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ఇంకా మార్కెట్ పెరుగుద్దని ఆశతోటి వాళ్ళ కాయలు అమ్ముకోవడానికా, లేకపోతే మీలో ఎవరు ఎంతవరకు అమ్ముకోగలగడానికి ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఆ విధంగా మనకైతే ట్రై చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా 5531 చూసుకుంటే ఈరోజు మొన్నటిదాకా 18,000 వరకు కూడా వేశారు. ఈరోజు మనకు 12,000 కానించి 15 టాప్ అని చెప్తా ఉన్నారు. 16 ఎక్కడో చోట అని చెప్తా ఉన్నారు. కానీ 18 అయితే మాత్రం మర్చిపోవడమని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు, అసలు మార్కెట్ ఎంతవరకు నిలబడుతుందా, అసలు ఏంటి అంటే ఈ మధ్య విపరీతంగా మళ్ళీ వేశారనే ఉద్దేశంతో అనేది అర్థం కావట్లేదు. ఇంకా రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా వెళ్తే మాత్రం అమ్మడానికే వెళ్ళండి అన్న. మీరు చూడాలనే ఆలోచనతో మాత్రం దయచేసి మార్కెట్కు వెళ్ళడానికి మాత్రం ట్రై చేయొద్దన్న. గిరాకీలో ఇటువంటి పనులు దయచేసి చేయొద్దన్న. ఎందుకంటే మీకు అవసరం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఈరోజు 30,000 బస్తాలు హుబ్లీ మార్కెట్ కంటే మీరే ఆలోచన చేయండి. 2,000 బస్తాలు, 3,000 బస్తాలు, 10,000 బస్తాలు వస్తున్న మార్కెట్కు దగ్గర 30,000 బస్తాలు అంటే అమ్ముకోవాలని ఆతృతతో కంటే కూడా చెక్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసరికి డబ్బీ చూసుకుంటే ఈరోజు మొన్నటిదాకా 52, 53 వేసిన మార్కెట్ ఈరోజు 45,000. కానీ 45,000 అయినా మంచి రేటే. 30,000 కానించి 45,000 అంటే చాలా మంచి రేట్. ఎందుకంటే అంతకుముందు 15,000 కానించి 23, 24 టాపు. అటువంటిది 45,000 అంటే మంచి రేటే. దయచేసి మీరు ఇంకా మనకు సిఎఫ్లు, బిఎఫ్లు కూడా దగ్గర 40,000, 35,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి అన్న. అమ్ముకోండి, మంచి రేటు. 45,000 అంటే మాకు ధైర్యం ఉందన్న, ఇంకా మేము 70,000, 80,000 చూస్తామనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. మాకు ధైర్యం ఉంది, ఇబ్బంది లేదు, ఒకవేళ ఇంకా మార్కెట్ తగ్గిన మేము తట్టుకోగలుగుతామంటే మాత్రం ఉంచుకోండి. మాకన్నా వెళ్ళిన తర్వాత మేము అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి అన్న. ఎందుకంటే మార్కెట్ను దిగదార్చేది మనమే, మార్కెట్ పెంచాలన్న మనమే. మార్కెట్ పెరుగుతుంటే ఎవ్వరు ఇవ్వడానికి ముందుకు రారు. అదే రకరకాలుగా మనకు దెబ్బతీసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే కడ్డీ బ్యాడ్కి ఈరోజు 1 బస్తా వచ్చింది. 1 బస్తా 45,000 వేశారు. ఈరోజు
మనకు అదే మార్కెట్ చూసుకుంటే మనకు 25,000 కానించి 37, 38,000 వరకు మాత్రమే కడ్డీ బ్యాడ్కి ఓవరాల్గా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఏసీలోటి కొత్త బస్తా మాత్రం 45,000 వేశారు, కొత్తది ఒకటే బస్తా. అది మీరు ఆలోచన చేయండి. రైతులు కూడా నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా సరుకు వెళ్ళిన తర్వాత అమ్ముకోవడానికి ట్రై చేయండి. నష్ట నివారణ మనమే తీర్చుకోవాలి. మనకు 20,000 ఉన్న మార్కెట్ 45,000 వెళ్ళిందంటే 20,000 పెరిగింది. మార్కెట్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా లేదనేది ఎవ్వరికి తెలియదు. సూపర్ 10 అయినా 341 అయినా నెంబర్ 5 అయినా నెంబర్ 5 ఉంది గుంటూరు. ఇప్పుడు అక్కడ కూడా వేస్తారు, కొంచెం తక్కువ వస్తాయి అక్కడికి 334 అయినా సరే. మనకు ఓవరాల్గా మార్కెట్ను ప్రభావితం చేసే వెరైటీలు ఎక్కువ శాతం 5531, 2043, కడ్డీ డబ్బి ఇటువంటి రకాలన్నీ కూడా మార్కెట్ను కొంచెం ప్రభావితం చేస్తాయి. మార్కెట్ పెరగడానికైనా తగ్గడానికైనా కొంచెం ఆలోచన చేయండి. ఖచ్చితంగా వెళ్తే మాత్రం అమ్మడానికి మాత్రం ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా, మంచి రేటు పోయింది. 20,000 నుంచి మార్కెట్ పెరుగుతుందని చెప్పాను. ఖచ్చితంగా మంచి రేట్లో కూర్చున్నది. ఇది ఒరిజినల్ రేటు. ఖచ్చితంగా ఇంకా పెరుగుద్దని ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంచుకోండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మనం చెప్పే వీడియోలు మీకు ఎక్కడ దొరకవు. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.